ప్రెజెంట్ జియో పొలిటికల్ సినారియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ ట్రస్ట్ మీ ఈ ఇంట్రెస్టింగ్ అనే పదం నేను చాలా ఈజీగా వాడను యాక్చువల్‌గా. మీకొక క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను చూడండి. అమెరికా వెనిజులా మీద దాడి చేసి, ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ అయిన మదూరోని దొంగకోళ్ళు పట్టుకునే వాళ్ళగా తీసుకొనెళ్ళింది. అండ్ అలాగే అమెరికా అండ్ వెనిజులా మధ్య ఇష్యూ ఏంటనేది నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది 3 ఇంపార్టెంట్ విషయాలు. ఒకటి, అమెరికా ఈ ఆపరేషన్ ఎప్పటి నుంచి మొదలెట్టింది అండ్ కేవలం ఈ వెనిజులానే ఎందుకు టార్గెట్ చేస్తుంది, అండ్ ఫైనల్గా చైనా అండ్ రష్యా ఇప్పుడు వెనిజులా కోసం ఎంత దూరం వెళ్తాయి. ఎందుకంటే నేను రష్యా అండ్ చైనా లిటరల్గా మొదటిసారి యూఎస్ఏకి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాయి. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ధమ్కీ ఇచ్చాయి. అమెరికా చుట్టూ ఉన్న లాటిన్ అమెరికా నేషన్స్ అన్ని ఇన్సిడెంట్ని డైరెక్ట్గానే కండెమ్ చేశాయి. అండ్ ప్రపంచంలో కేవలం కొన్ని దేశాలు మాత్రమే యూఎస్ఏకి సపోర్ట్ ఇచ్చాయి. కానీ ఈ పీచు మిఠాయి గాడు అసలు లెక్క చేయడంలా. అండ్ ఇంకా మెక్సికోలోని నెక్స్ట్ టార్గెట్ చేస్తామని అంటున్నాడు, లాటిన్ అమెరికాని టార్గెట్ చేస్తూ ఉంటున్నాడు. అండ్ ప్రజెంట్ జియో పొలిటికల్ టెన్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇది జరిగిన రోజే నార్త్ కొరియా కొన్ని బ్యాలిస్టిక్ మిసైల్స్ని వదిలింది. అండ్ అది కూడా జపాన్, సౌత్ కొరియా అండ్ యూఎస్కి గట్టిగా వినిపించేలా జపాన్ సీ మీదే ఈ మిసైల్స్ని లాంచ్ చేసింది. ఇవి ఎంత దూరం ట్రావెల్ చేస్తాయనే తెలీదు. అండ్ కరెక్ట్గా టైమింగ్ కూడా చూడండి. ఎప్పుడైతే యూఎస్ఏ వెనిజులా మీద అటాక్ చేసిందో దానికి కొన్ని గంటల తర్వాతనే ఈ లాంచ్ జరిగింది. అండ్ అలాగే చైనా కూడా హెవీగా తైవాన్ చుట్టుపక్కల అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది. అండ్ ఇంకొక వైపు సౌదీ, యెమెన్ సివిల్ వార్లో మొదటిసారిగా డైరెక్ట్గా ఎంటర్ అయినాయి. అండ్ ఇవన్నీ కేవలం 2 రోజుల గ్యాప్. అలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయ్యాయి అండ్ ఇవన్నీ మొదలయ్యాయి. సో నిన్న వీడియోలో చెప్పినట్టు 2026 బిగినింగ్లో ఇలా ఉందంటే ఎండ్ అయ్యేసరికి ఎలా ఉంటుందని తలుచుకుంటేనే కొంచెం భయంగానే ఉంది. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు నిన్న వీడియోలో ఒక కామెంట్ బాగా నచ్చింది. అంటే ఒక థియరీ లాగా చెప్పాడు. అదేంటంటే ట్రంప్కి నోబెల్ ప్రైజ్ రాలేదు కదా, కానీ మారియా కొరీనా మెకాండో అని ఒక వెనుజులియన్ ఉమెన్కి వచ్చింది. అండ్ అందుకే అటాక్ చేశాడని. వేరే వాళ్ళ విషయంలో అయితే నవ్వుకొని వదిలేసేవాళ్ళం, కానీ ఈ పీచ్ మిఠాయి గాడు నోబెల్ కోసం ఎంత రచ్చ చేస్తాడో అండ్ కొత్తగా ఒక అవార్డు పెట్టుకుని అది తనకు తను అలా ఇచ్చుకున్నాడు మీ అందరికీ తెలుసు. సో వీడు నిజంగా అందుకే చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ఇంకొక థియరీ కూడా ఉంది. ఈ మారియా కొరీనా మెకాండోని అక్కడ పాలిటిక్స్లోకి లాగి అమెరికాకి ఫేవర్గా వాడుకునే ఛాన్స్ కూడా ఉంది. లైక్ బంగ్లాదేశ్లో ఈ ముసలి యూనస్తో చేసినట్టు. సరే వీడియోలోకి వెళ్దాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నిన్న పార్ట్ 1 ఎవరన్నా చూడకపోతే హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 1 చూసి ఈ వీడియో చూడండి. లేదు మాకు హిస్టరీ ఆల్రెడీ తెలుసు అంటే ఈ వీడియో చూడండి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ కొత్త వాళ్ళు మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే, మా రీసెర్చ్ వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ వీడియోని ఇంకా కంటిన్యూ చేద్దాం. అసలు 2014 నుంచి నిన్నటి వరకు ఏం జరిగిందో చూద్దాం. బట్ దానికంటే ముందు చిన్న రీక్యాప్. 1992 వరకు వెనిజులియన్ గవర్నమెంట్ లిటరల్గా యూఎస్ఏ చెప్పు చేతల్లో ఉండేది. అక్కడున్న ఆయిల్ రిజర్వ్స్ అన్ని పేరుకు వెనిజులియన్ గవర్నమెంట్ చేతిలో ఉన్నా సరే డైరెక్ట్గా వాటిని రన్ చేసేది అమెరికన్. అండ్ దీనివల్ల అమెరికన్ బిజినెస్ మ్యాన్కి డబ్బులు పెరుగుతున్నాయి, కానీ వెనిజులియన్ ప్రజలు ఎకనామికల్గా రోజు రోజుకి వీక్ అవుతున్నారు. అండ్ అప్పుడే వెనిజులియన్ గవర్నమెంట్ ఇంకా కొన్ని కొత్త రూల్స్ పెట్టి ప్రజల్ని ఎకనామికల్గా ఇబ్బంది పెట్టింది. అండ్ దాంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. గవర్నమెంట్ ఆర్మీని రంగంలోకి దింపింది. అండ్ కొన్ని వేల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. అండ్ ఇవి చూసిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ అయిన హుజో చేవేజ్ అనే అతను తట్టుకోలేకపోయాడు. అన్నిటికీ ప్రాబ్లం గవర్నమెంట్ అనే డిసైడ్ అయ్యాడు. అండ్ ఆర్మీలో సగాన్ని తన వెనకాల పెట్టుకుని గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేశాడు. అండ్ అది ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వెనిజులియన్ ఫ్యూచర్ని చేంజ్ చేసింది. ప్రజలు ఆయన ఇష్టపడడం స్టార్ట్ చేశారు. అండ్ గవర్నమెంట్ కూడా ఆయన్ని వదిలిపెట్టాల్సి వచ్చింది. అండ్ 1998లో ఆయన మొదటిసారి ఎలక్షన్స్లో నిలబడ్డాడు. అండ్ చాలా దారుణమైన మెజారిటీతో గెలిచాడు. అండ్ అప్పటి నుంచి ఆ కంట్రీలో ఆయిల్ని ఆయన అండ్ ఆయన గవర్నమెంట్ కంట్రోల్ చేయడం మొదలెట్టింది. యూఎస్ఏకి అమ్మేది, కానీ ఒకప్పుడు వచ్చినంత ప్రాఫిట్స్ యూఎస్ఏకి వచ్చేవి కాదు. దాంతో 2002లో యూఎస్ఏ ఇండైరెక్ట్గా ఒక తిరుగుబాటుని చేపించింది. బట్ 2 రోజుల్లోనే ప్రజల వల్ల మళ్ళీ హ్యూగో చెవేజ్ పవర్లోకి వచ్చాడు. అండ్ అప్పటి నుంచి రష్యా అండ్ చైనా వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాడు. అండ్ రష్యా నుంచి వెపన్స్ కొనుక్కోవడం, రష్యా మిలిటరీని తన కంట్రీ దగ్గరలో అంటే అమెరికన్ కాంటినెంట్ దగ్గరలో పెట్టడం, అండ్ అలాగే చైనాకి ఆయిల్ నమ్మడం లాంటివి స్టార్ట్ చేశాడు. అండ్ ఇది అమెరికాకి నచ్చలేదు. అండ్ అక్కడ ప్రజల సపోర్ట్ హ్యూగో చెవేజ్కి ఉంది. సో వాళ్ళు ఆయన ఇంట్రోకి కూడా పీకలేకపోయారు. అండ్ అప్పుడే 2013లో హ్యూగో చెవేజ్కి క్యాన్సర్ లాస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. చనిపోకముందు మదురోని ఎలక్ట్ చేసుకోమని వెనిజులియన్ ప్రజలకు చెప్తాడు. అండ్ ఆయన చనిపోగానే మదురో ఇంటర్మ్ ప్రెసిడెంట్ అవుతాడు. ఇక్కడ వరకు నిన్న వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం. బట్ ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే నిన్న వీడియో చూడండి. బట్ ఇదే. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఎప్పుడైతే మదురో వెనిజులా ప్రెసిడెంట్ అవుతాడో అప్పుడే యూఎస్ఏ తన చీప్ ట్రిక్స్ మొదలెట్టింది. మీకు తెలుసా, అమెరికా వేరే దేశాల మీద పడి ఏడవడానికి మెయిన్గా వాడే వెపన్ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ. అండ్ అదే ఇక్కడ కూడా వాడింది. మదురో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కూడా వీడియోలో కూడా చెప్పాను, మదురో ఏమీ గొప్పోడు కాదు, అతను కూడా కొంచెం నియంతలాగే యాక్ట్ చేసేవాడు అని. బట్
ఇక్కడ అమెరికా తప్పు ఈయన తప్పు ఎంత ఉందో అమెరికా తప్పు కూడా అంతే ఉంది. ఇక్కడ మధురో వెనిజులా ఇంటర్మ్ ప్రెసిడెంట్ అయ్యాక నెక్స్ట్ ఇయర్లో ఎలక్షన్స్ ఉన్నాయంటే కేవలం కొన్ని మంత్స్ మాత్రమే. కానీ యూఎస్ఏ ఈ ఎలక్షన్స్లో చాలా హెవీగా స్పెండ్ చేసింది. అండ్ ప్రజల సెంటిమెంట్ అప్పటి వరకు మధురో వైపు ఉండాలి, ఎందుకంటే తమ లీడర్ యొక్క ఆఖరి కోరిక. బట్ ఆ కొన్ని మంత్స్లో అమెరికా ఈ మధురోని వీక్గా చూపించడం అండ్ అపోజిషన్ని గ్రేట్గా చూపించడంతో ఆ ఎలక్షన్స్లో కేవలం కొంత మార్జిన్తోనో మధురో గెలిచాడు, అది కూడా 1.5% తేడాతో. అండ్ మీకు తెలుసు అమెరికా ఒక కంట్రీని టార్గెట్ చేసిందంటే అది చాలా పెద్ద లాంగ్ టర్మ్ గేమ్ ఆడుద్ది. సో 2014 నుంచి అక్కడ ప్రజల్ని మధురోకి అగైనిస్ట్గా ఎలా చేయాలని చూస్తుంది. అండ్ వాళ్ళకి దొరికిన ఐడియా వచ్చేసి వెనిజులాని ఎకనామికల్గా నాశనం చేయడం. అండ్ అలా చేయడానికి వాళ్ళకి మెయిన్ దారి ఒకటి దొరికింది. అదేంటంటే వెనిజులా ఎకానమీ మెజారిటీ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దాని మీద యూఎస్ఏ దెబ్బ కొట్టాలనుకుంది. అండ్ అదే చేసింది. 2014 మిడ్ నుంచి యూఎస్ఏ హెవీగా ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడం మొదలెట్టింది. సో ఇది ప్రపంచంలో ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ లిస్ట్. అండ్ మీరు ఇక్కడ గ్రాఫ్ చూస్తే 2014లో ఆయిల్ ప్రొడక్షన్ నుంచి అండ్ 2015లో కొంచెం తగ్గించారు. బట్ 2016 నుంచి అమెరికా చాలా హెవీగా ఆయిల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం మొదలెట్టింది. అండ్ ప్రెసెంట్ అది ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ గ్రాఫ్ చూడండి, 1960s నుంచి అమెరికా వాటి ఆయిల్ ప్రొడక్షన్ని తగ్గిస్తూనే వచ్చింది. బట్ 2013 నుంచి మాత్రం ఆయిల్ ప్రొడక్షన్ని పెంచుకుంటూ వస్తుంది. ఈ గ్రాఫ్లో మీకు కనపడేది అదే, ఇయర్కి యూఎస్ ఆయిల్ ప్రొడక్షన్లో ఎంత చేంజ్ వచ్చిందనేది. సో ఇక్కడ మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది అనుకుంటా. యూఎస్ఏ కావాలని ప్రొడక్షన్ని కరెక్ట్గా ఈ టైంలోనే పెంచింది. అండ్ మామూలుగా గ్లోబల్గా ఆయిల్కి ఎక్కువ కొనేది అమెరికానే. బట్ అదే సంవత్సరం గ్లోబల్ వైడ్గా క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతూ వచ్చాయి. అండ్ మీకు ఇంకొక గ్రాఫ్ చూపిస్తాను చూడండి, ఇది అమెరికా వెనిజులా నుంచి క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్న గ్రాఫ్. అండ్ 2014 నుంచి ఈ గ్రాఫ్ పడిపోతూనే ఉంది. అంటే అమెరికా వెనిజులా నుంచి క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించింది. అండ్ ఇదే టైంలో వెనిజులాకి స్ట్రాంగ్ మార్కెట్ అయిన చైనా కూడా ఎకనామిక్గా డౌన్ఫాల్ చూస్తుంది. ఆ టైంలో చైనాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూమి ఆగిపోయింది. అండ్ వాళ్ళంతా పెట్రోల్ కొనాల్సిన అవసరం లేదు. అండ్ మామూలుగా ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు వాటిని పెంచడానికి ఒపెక్ కంట్రీస్ అంటే సౌదీ లాంటి కంట్రీస్ అన్నీ కలిసి ప్రొడక్షన్ని తగ్గిస్తాయి. అండ్ దాంతో క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుద్ది. బట్ ఈ టైంలో సౌదీ లాంటి కంట్రీస్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ని ఇంకా పెంచాయి. అండ్ ప్రపంచం అంతా చీప్గా ఆయిల్ దొరుకుతుంది. సో అందరూ అమెరికా, సౌదీ అండ్ రష్యా లాంటి కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ని కొనుక్కోవడం మొదలెట్టారు. దాంతో వెనిజులా లిటరల్గా అంధకారంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఇన్ఫ్లేషన్ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఒక రకంగా ఇదే. ప్రజలు ఎకనామికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అండ్ దీన్ని అవకాశంగా తీసుకుని అమెరికా లాంగ్ గేమ్ ఆడింది. వెనిజులాలో ప్రొటెస్టులు చేపించింది. అండ్ మధురో ఈ ప్రొటెస్టులని క్రాక్ డౌన్ చేశాడని తెలిసిందేగా. ఎప్పుడెప్పుడు అని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ గోల్ చేయడానికి రెడీగా ఉంటాయి. అదే టైంలో ఇరాక్ అండ్ ఆఫ్ఘన్లో అమెరికా వార్ క్రైమ్స్ చేస్తుంటే ఎవరూ పట్టించుకోలేదు. బట్ ఏదో చిన్న దేశంలో జరిగితే మాత్రం వీళ్ళు లగెత్తుకుంటూ వస్తారు. నేను అదే ఇలాంటప్పుడు రావద్దని కాదు, ఉంటే 2 టైమ్స్లో ఫైట్ చేయండి, హిపోక్రెట్స్గా ఉండకండి, లేదా అన్నీ మూసుకొని కూర్చోండి. అంతేందుకు పాలస్తీన్ కోసం ఫైట్ చేస్తున్న హ్యూమన్ రైట్స్ సుడాన్ క్రిస్టియన్ పర్సెక్యూషన్ గురించి ఒక్కొక్కనే మరుగుతుందా? వీడియోస్ చూశాను లిటరల్గా. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ట్రక్స్లో ఉన్నవి ఏమనుకుంటున్నారు, అక్కడ క్రిస్టియన్ ప్రజల శవాలు. ఇందులో కొన్ని వేల మంది పిల్లల శవాలు ఉన్నాయి. అండ్ కొన్ని వీడియోస్లో లిటరల్గా పిల్లలు మమ్మల్ని వదిలిపెట్టండి అని వేడుకుంటున్న వీడియోస్ కూడా ఉన్నాయి. బట్ ఎవరు దీని గురించి ఫైట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ రాదు. కొన్ని లక్షల మంది ప్రజలు క్యాంప్స్లో బ్రతుకుతున్నారు. మరి దానికి ఎవరు ఫైట్ చేయడం లేదే. అలాగే బంగ్లాదేశ్లో హిందువులు, వాళ్ళ గురించి 2 రోజులు మన ఇండియన్స్ మాట్లాడుకున్నాం అండ్ అయిపోయింది. ఇక్కడ హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ అనేవి మెజారిటీ జోక్సే. అండ్ ఎనీవేస్ టాపిక్లోకి డైవర్ట్ అవుతుంది, వీడియోలోకి వచ్చేద్దాం. కానీ సుడాన్ గురించి ఒక వీడియో ఖచ్చితంగా చేస్తా. వ్యూస్ రావని తెలుసు, బట్ ఈ మంత్లో ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా చేస్తా. ఇక వీడియోలోకి వద్దాం. యూఎస్ఏ హ్యూమన్ రైట్ గ్రూప్స్కి అండ్ అలాగా అపోజిషన్ పార్టీస్కి ఫండింగ్ ఇవ్వడం మొదలెట్టింది. అండ్ అది వర్క్ అవుతుంది కూడా. 2017కి వచ్చేసరికి అక్కడ ప్రజలు మధురోతో విసిగిపోయారు. అండ్ మెజారిటీ వేరే కొత్త గవర్నమెంట్ రావాలని అనుకున్నారు. బట్ అప్పుడే మధురో ఇంకో గేమ్ ఆడాడు. ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని క్రియేట్ చేసి అపోజిషన్ని సైడ్ లైన్ చేశాడు. దాంతో యూఎస్ఏ కూడా ఇంకా ఓపెన్గా యుద్ధం చేయడం మొదలెట్టింది. ఈ గవర్నమెంట్ ఇల్లీగల్గా ఫామ్ అయిందని చెప్పి దాని మీద ఫైనాన్షియల్ శాంక్షన్స్ వేసింది. అలాంటి గవర్నమెంట్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా ఫుల్ టర్మ్ని కంప్లీట్ చేయాలి. మరి పాకిస్తాన్ మీద శాంక్షన్స్. ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడని ఆఫ్ఘన్ మీద అండ్ తాలిబాన్ మీద దాదాపుగా 22 సంవత్సరాలు యుద్ధం చేసింది. బట్ ఒసామా పాకిస్తాన్లో దొరికాడు. ఏమైంది? పాకిస్తాన్కి ఇంకొకసారి IMF ఫండింగ్ ఇచ్చింది. అండ్ అలా శాంక్షన్స్ వేసాక వెనిజులియన్ డెట్ మీద రెస్ట్రిక్షన్స్ వేసింది. వెనిజులాకి బయట నుంచి ఎటువంటి ఫండింగ్ లేకుండా చేసింది. బట్ చైనా ఇప్పుడు రంగంలోకి దిగింది. వెనిజులాకి హెవీగా అప్పులు ఇవ్వడం అండ్ దానికి బదులుగా వెనిజులా నుంచి దాదాపు 80% ఆయిల్ని కొనుక్కోవడం. అంటే వెనిజులా ప్రొడ్యూస్ చేసే ఆయిల్లో దాదాపు 80% చైనా కొనుక్కునేది. అండ్ వెనిజులా ఇన్ఫ్రాని బిల్డ్ చేయడం లాంటివి చేసింది. సో వెనిజులా అమెరికన్ శాంక్షన్స్ వేసినా సరే తట్టుకున్నాడు. అండ్ 2018 ఎలక్షన్స్లో మళ్ళీ గెలిచాడు. అండ్ ఎస్,
ఈసారి పవర్ను ఉపయోగించి గెలిచాడు. అయితే 2019లో ఒక ర్యాలీలో గుయాడో అనే ఒక పొలిటికల్ లీడర్ తను వెనిజులన్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేసుకున్నాడు. అండ్ యూఎస్ఏ, కెనడా అండ్ మెనీ యూరోపియన్ కంట్రీస్ వెంటనే వాళ్ళు వీడిని ప్రెసిడెంట్గా గుర్తించారు. ఈ గుయాడో అనే అతను ఒక యంగ్ పొలిటికల్ లీడర్. అండ్ ర్యాలీకి ముందు వాడు ఎవడో కూడా వెనిజులా జనానికి సరిగ్గా తెలియదు, ఏమోలే. అయినా సరే పవర్ వీడి చేతిలో ఉంది, మధురో. సో 2019లో ట్రంప్ వచ్చాడు. అండ్ అతని బిజినెస్ లాబీ గురించి తెలిసిందే కదా. అమెరికాని తన బిజినెస్ ఎంపైర్ పెంచుకోవడానికి వాడుకుంటున్నాడు. అయితే రీజన్స్ ఏంటో తెలియదు, మిగతా ప్రెసిడెంట్స్కి ఉన్న ఓపిక అయితే ఈయనకి లేదు. వెనిజులా మీద రిస్ట్రిక్షన్స్ వేసాడు. అండ్ ఆయన పవర్లో నుంచి పోయాక మళ్ళీ బైడెన్ గవర్నమెంట్ ఆ శాంక్షన్స్ని తీసేసి మళ్ళీ ఆయిల్ని కొనడం స్టార్ట్ చేసింది. బట్ ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ ఎప్పుడైతే అయ్యాడో అప్పటి నుంచే గేమ్ మొదలెట్టాడు. January 10, 2025 అంటే ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్న రోజే క్రిమినల్ ఆర్గనైజేషన్స్ అండ్ డ్రగ్ కార్టల్స్ని ఉగ్రవాద ఆర్గనైజేషన్స్గా గుర్తించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేశాడు. అండ్ కరెక్ట్గా మంత్ తర్వాత అంటే February 20, 2025 అమెరికా గవర్నమెంట్ 8 లాటిన్ అమెరికన్ క్రైమ్ ఆర్గనైజేషన్స్ని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్గా ఐడెంటిఫై చేసింది. ఇదంతా అమెరికా ప్లానే. అంటే మొన్న జరిగిన అటాక్ని లీగలైజ్ చేయడానికి అమెరికా చేసిన ప్లాన్ ఇది. ఆ తర్వాత August 19, 2025 వెనిజులాకి దగ్గరలో అమెరికా ఒక 3 గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ని పెట్టింది. అండ్ కొన్ని రోజుల్లో ఇది డబుల్ అండ్ ట్రిపుల్ అయ్యింది. కరెక్ట్గా ఒక 2-3 వారాలకి ఇక్కడ దాదాపు 6,000 మందికి పైగా సైలర్స్ అండ్ అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు. అండ్ ట్రంప్ తన ఫస్ట్ మూవ్ని స్టార్ట్ చేశాడు September 2, 2025 సముద్రంలో ఉన్న డ్రగ్ క్యారింగ్ వెజల్స్ని షూట్ చేశాడని చెప్పాడు. అండ్ అందులో 11 మంది చనిపోయారని చెప్పాడు. బట్ వెనిజులా మొదటి నుంచి ట్రంప్ కావాలని చేస్తున్నాడని చెప్తుంది. ఎందుకంటే ఆ షిప్లో డ్రగ్స్ ఉన్నట్టు అమెరికా దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. జస్ట్ నన్ను నమ్ము అని చెప్పి ట్రంప్ ఇలా ఒక ఇంటర్నేషనల్ షిప్ మీద అటాక్ చేశాడు. అండ్ దాని తర్వాత September 10, 2025 డెమోక్రటిక్ సెనేటర్స్ పబ్లిక్గానే మన యూఎస్ఏ మిలిటరీకి సస్పెక్టెడ్ క్రిమినల్స్ని ఎటువంటి ట్రయల్ లేకుండా హంట్ చేసే అధికారం లేదు. ఈవెన్ సద్దాం హుస్సేన్ కూడా ట్రయల్ వేసే చంపేశాం, ఇలా ఎలా చేస్తారని క్వశ్చన్ చేశారు. అండ్ దాని తర్వాత 5 రోజుల్లో అంటే September 15, 2025 ట్రంప్ ఇంకొక షిప్ మీద అటాక్ చేయించి ఇలా చేస్తారు అని రిప్లై ఇచ్చాడు. అండ్ అలాగే అప్పుడు మీడియా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా అంటే ఆ షిప్లో ఉన్న డ్రగ్స్ అన్ని సముద్రంలో పడ్డాయి చూసుకోండి అని చెప్పాడు. అంతేగాని ఒక్క ఫోటో కూడా రిలీజ్ చేయాల. ఆ తర్వాత September 19, 2025 మూడో స్ట్రైక్. October 2, 2025 యూఎస్ఏ ఆర్మీ డ్రగ్ కార్టల్స్తో యుద్ధంలో ఉంది అని ప్రకటించాడు. October 3, 2025 ఇంకొక చిన్న బోట్ మీద అటాక్ చేయించాడు. నాకు డౌటు, ట్రంప్ ఇంతలా అటాక్ చేపిస్తుంటే మళ్ళీ వాళ్ళు అటు రావడానికి ఏమైనా పిచ్చోళ్ళ. ఆ తర్వాత October 8, 2025 డెమోక్రాట్స్ ఒక లాని కాంగ్రెస్లో పాస్ చేద్దామని ట్రై చేశారు. అదేంటంటే ఇలాంటి అటాక్స్ చేసే ముందు కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాలని. బట్ దాన్ని ఒప్పుకోలేదనుకోండి అండ్ పాస్ కూడా చేయాల. అంతేకాకుండా October 14, 2025 ఇంకొక షిప్ మీద అటాక్ చేశారు. అండ్ ఆ తర్వాత October 15, 2025 ట్రంప్ బయటకు వచ్చి నేను సిఐఏకి వెనిజులాలో సీక్రెట్ కోవర్ట్ ఆపరేషన్స్ చేయమని పర్మిషన్ ఇచ్చాను అండ్ వాళ్ళు ఆ పని మీదే ఉన్నారని చెప్పాడు. October 16, 2025 ఇంకో షిప్ మీద అటాక్. ఆ తర్వాత October 17, 2025 ఇంకొక వెసల్ మీద అటాక్. October 20, 2025 కాంగ్రెస్లో పెద్ద గోల్ చేశారు, మీ ఇష్టం వచ్చినట్టు అటాక్ చేయడానికి మీకు ఏం పవర్స్ ఉన్నాయని. అండ్ ఆ తర్వాత రోజే మళ్ళీ అటాక్ చేశారు. అండ్ 24 లోపు ఇంకొక 2 స్ట్రైక్స్ చేశారు. అండ్ అప్పటి నుంచి December 4, 2025 మధ్యలో దాదాపు మొత్తం 22 స్ట్రైక్స్ చేశారు. అండ్ ఇందులో ఒక్కదానికి కూడా ప్రూఫ్లు లేవు. ఆ తర్వాత December 10, 2025 వెనిజులా నుంచి వచ్చి ఒక ఆయిల్ షిప్ని సీజ్ చేసింది. అదేమంటే ఆయిల్ షిప్మెంట్ ఒక ఇల్లిసిట్ ఆయిల్ షిప్పింగ్ నెట్వర్క్లో భాగం అండ్ వీళ్ళు ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి సపోర్టింగ్ ఇస్తున్నారని రీజన్ చెప్పారు. అండ్ ప్రూఫ్స్ మళ్ళీ జీరోనే. అండ్ ఆ తర్వాత December 15, 2025 ఇంకొక 3 బోట్ల మీద అటాక్ చేసి వాటిని స్ట్రైక్ చేసింది. మొత్తం 25 అటాక్లు. అండ్ December 16, 2025 ట్రంప్ వెనిజులాలోకి వెళ్తున్న అండ్ బయటకు వస్తున్న ఆయిల్ ట్యాంకర్స్ మీద శాంక్షన్స్ వేశాడు. December 18, 2025 ఇంకొక 2 బోట్స్ మీద అటాక్. అప్పటి నుంచి December 22, 2025 మధ్యలో మళ్ళీ 3 ఆయిల్ ట్యాంకర్స్ని సీజ్ చేశారు. అండ్ December 31, 2025 మళ్ళీ 2 బోట్ల మీద అటాక్. అండ్ కట్ చేస్తే మొన్న వెనిజులా మీద అటాక్ చేసి ప్రెసిడెంట్ని తీసుకొచ్చారు. ఇదంతా ఎందుకు చేశారు? సింపుల్, మేము డ్రగ్స్ కోసం ఇంత ఫైట్ చేసాం అయినా సరే వాళ్ళు ఆపలేదు, సో మాకు వేరే దారి దొరకలేదని ఇంటర్నేషనల్గా ప్రూవ్ చేయడానికి. బట్ అలా డ్రగ్స్ మీద అటాక్ చేసామని ప్రూవ్ చేయడానికి ప్రూఫ్స్ ఏమీ లేవు. అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్స్ కానీ అండ్ అమెరికన్ కోర్ట్స్ ఇవి తేల్చడానికి కొన్ని పదుల సంఖ్యలో సంవత్సరాల టైం తీసుకుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వెనిజులాని అమెరికన్ పప్పెట్ గవర్నమెంట్ నడిపిస్తుంది అండ్ వెనిజులా ఆయిల్ని మళ్ళీ అమెరికన్ కంపెనీస్ కొనుక్కుంటాయి. అదే కదా డంపు, అదే ట్రంప్ డైరెక్ట్గా చెప్తుంది. అక్కడ ఆయిల్ సప్లైని మేమే మాకు ఇష్టం వచ్చినట్టు కొన్ని డేస్ సప్లై చేస్తామని చెప్పారు. బట్ ఇక్కడే మీకు ఒక డౌట్ రావాలి, అమెరికా కావాలనుకుంటే ఎక్కడి నుంచి అయినా ఆయిల్ని తెచ్చుకోవచ్చు. వెనిజులా మీద ఇంత డైరెక్ట్గా వార్ చేయడం కంటే ఇంకొన్ని సంవత్సరాలు ఆగితే ఆ దేశమే దిగి వచ్చేది. బట్ ఎందుకు ట్రంప్కి అంత ఆత్రం అని? యాక్చువల్గా ఇది అమెరికా యొక్క క్యాలిక్యులేటెడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి మెయిన్ రీజన్ అక్కడ దొరికే క్రూడ్ ఆయిలే. ఆయిల్లో 3 రకాలు ఉంటాయి, హెవీ క్రూడ్, మీడియం క్రూడ్ అండ్ లైట్ క్రూడ్.
లైట్ క్రూడ్ అంటే కొంచెం పలసగా ఉంటుంది, రిఫైన్ చేయడం చాలా ఈజీ అండ్ కాస్ట్ కూడా ఎక్కువ. అండ్ మీడియం అంటే కొంచెం మీడియంగా ఉంటుంది. బట్ ఇక్కడ హెవీ క్రూడ్ ఆయిల్ ఉంటుంది, ఇది చాలా చీప్గా దొరుకుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ 15 yearsలో అమెరికా హెవీ క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా కొంటుంది. అండ్ ప్రపంచంలో కేవలం 5 చోట్ల మాత్రమే, యూఎస్ఏ, కెనడా, అరబ్లో చిన్న పార్ట్, రష్యా అండ్ ఫైనల్గా వెనిజులాలో ఇన్ని సంవత్సరాలు అమెరికా హెవీగా ఆయిల్ ప్రొడ్యూస్ చేసింది కదా, అది హెవీ క్రూడ్ ఆయిల్. అండ్ ఇప్పుడు ఈ హెవీ క్రూడ్ ఆయిల్ తగ్గుతుంది అండ్ వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు, వెనిజులా ఆయిల్ని ఎలా అయినా తీసుకోవాలి, లేదంటే అమెరికన్ రిఫైనరీస్ మూతపడతాయి. అమెరికాలో ఉన్న 90% రిఫైనరీస్ అన్నీ హెవీ క్రూడ్ ఆయిల్ని ఫిల్టర్ చేయడానికి డిజైన్ చేయబడ్డాయి. అండ్ ఇప్పుడు వాటిని చేంజ్ చేయడం అంటే అంతకంటే వాటిని మూసేయడమే బెటర్, అంత కాస్ట్తో కూడుకున్న పని. సో ట్రంప్ రంగంలోకి దిగాడు అండ్ అక్కడ క్రూడ్ ఆయిల్ని తీసుకొని అమెరికన్ ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చేసాడు. అండ్ వాళ్ళు ఆయిల్ని తక్కువ కొంటారు, రిఫైన్ చేసి ఎక్కువ రేటుకి అమ్ముతారు. సో వాళ్ళు అలా ఎందుకు ఈ అటాక్ చేశారనేది మీకు ఇప్పుడు క్లియర్ పిక్చర్ ఈ వీడియోలో వచ్చింది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు చైనా, రష్యా, నార్త్ కొరియా ఏంటో కూడా చూద్దాం. ఇక రష్యా విషయానికి వస్తే లిటరల్గా అమెరికాకే వార్నింగ్ ఇచ్చింది. ఈ మధురో అనే కంట్రీ యొక్క ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అండ్ అక్కడ రూలింగ్ చేస్తున్నాడు అండ్ ఆయన తీసుకురావడానికి మీకు ఎటువంటి హక్కు ఉందని అడుగుతుంది. అండ్ ఒకవేళ అమెరికా మాట వినకపోతే మొన్న ప్రెసిడెంట్ పుతిన్ మీద ఒకడు అటాక్ చేశాడు అండ్ అది యూఎస్ఏ కన్ఫర్మ్ కూడా చేసింది. తర్వాత మాట తప్పింది అనుకోండి, మాకు ఇంకా తెలియదు అని. బట్ అటాక్ జరిగింది, డైరెక్ట్గా పుతిన్ ఇంటి మీద అటాక్ జరిగిందంటే దానికి కూడా ప్రూఫ్ ఏమీ లేదు. అండ్ జెలెన్స్కీ గారు కూడా నిన్న చాలా ఓవర్ చేశాడు కూడా. అదేంటంటే యూఎస్ఏ ఒక డిక్టేటర్ని తీసుకొచ్చి మంచి పని చేసింది, ఇంకొకరి కోసం వెయిట్ చేస్తున్నామని. పుతిన్ని టచ్ చేస్తే అక్కడ ఉక్రెయిన్ సంగతి పక్కన పెట్టు, అమెరికానే ఉండదు. అయినా నాకు తెలిసి అండ్ యూఎస్ఏ చేసింది అడ్డం పెట్టుకుని రష్యా నిజంగానే వీడిని ఎత్తికెళ్ళొచ్చు. అండ్ చైనా కూడా ఇంతే స్ట్రాంగ్గా మాట్లాడింది. అమెరికా రూల్స్ వేరే వాళ్ళకి అప్లై అవుతాయి అనుకుంటుంది, కానీ దానికి అప్లై అవుతాయని మర్చిపోతుంది. రూల్స్ మేము కూడా పక్కన పెడితే ఏమవుతుంది, తైవాన్ మీద మీరు ఎంత డిపెండ్ అయి ఉన్నారో మాకు తెలుసు అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది. అంటే ఇప్పుడు చైనా తైవాన్ మీద అటాక్ చేసి దాన్ని తీసుకోవాలని వస్తుంది కదా, ఎందుకంటే తైవాన్ మీద అమెరికా బాగా డిపెండ్ అయ్యింది, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ చిప్స్. సో చైనాకి వెనిజులా ఆయిల్లో ఎలాగో తైవాన్ ఈ సెమీ కండక్టర్ చిప్స్లో అమెరికాకి అలాగా. సో చైనాకు కూడా అదే అలసిగా తీసుకొని తైవాన్ మీద అటాక్ చేసి క్యాప్చర్ చేయొచ్చు. బట్ December 30న చైనా కొన్ని చైనా జెట్స్ అవి కూడా అడ్వాన్స్ తైవాన్ మీదకి వెళ్తుంటే అక్కడున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని లాక్ చేసింది. నిన్న స్టెల్త్ బాంబర్ జెట్స్ని వేసుకుని వచ్చింది. ఒక రకంగా అగ్రెషన్ కోసమే చూస్తుంది. అండ్ ఇంకా కిమ్మావ ఎందుకు చేశాడో కూడా తెలియదు, బట్ చేశాడు. సౌదీ యెమెన్ వార్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయింది. ఇది యూఏఈకి అగైనెస్ట్గా వెళ్ళినట్టు అండ్ ఇంకొక పెద్ద యుద్ధంగా మారుతుంది. బట్ నేను ఒకటైతే చెప్తా, ఈ 3 కంట్రీస్ ఈ ఇయర్ ప్రపంచ హిస్టరీని చేంజ్ చేయబోతున్నాయేమో అండ్ అది మాత్రం జరిగేలాగే ఉంది. అండ్ ఇండియా అటాక్స్ మీద యూఎస్ఏకి సపోర్ట్గా కానీ యూఎస్ఏకి అగైనెస్ట్గా ఎటువంటి కామెంట్స్ చేయలేదు, న్యూట్రల్గానే చూసింది. చూద్దాం ఇది ఇంకా ఎటువైపు వెళ్ళుద్దో. అండ్ కొత్త వాళ్ళు మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ జియో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇంట్రెస్ట్గా ఉంటాయి, అసలుకి ఫ్యాక్ట్స్ కంటే కూడా కొన్నిసార్లు జియో పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతాయి. చూద్దాం ఇండియా స్టాండ్ ఎటువైపు ఉంటుందో, అసలు ఇండియా ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, అసలు ఇప్పుడు ఈ వెనిజులా ఎలా జరుగుద్దో. ఒక 2 days అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటానని చెప్పానుగా, వెళ్తున్నాను. రేపు ఏరియా 51 వస్తుంది అండ్ పిక్చర్ గురించి చూద్దాంలేండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఏరియా 51 రేపు వస్తుంది. నేను ఒక 2-3 days తర్వాత వచ్చాక మళ్ళీ జియో పాలిటిక్స్ మీద చూస్తాను. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.